ఐరోపాలో ఈ ఏడాది వేసవి సెగలు పుట్టిస్తుంది. జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎండ దెబ్బల కారణంగా వందల మంది చనిపోతున్నారు. జర్మనీ, స్లోవేకియా, పోలాండ్ వంటి దేశాల్లో అత్యధికంగా 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఐరోపా ఖండంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు చేరుకున్నాయి. అవి తాజాగా బాల్కాన్స్, ఉక్రెయిన్ల వైపు కూడా మల్లుతున్నాయి. బెల్గ్రేడ్, బుకారెస్ట్లతో పాటు 37-38 డిగ్రీలకు చేరుకున్నాయి. స్లోవేకియాలో ఏకంగా 40.5 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకుంది. జర్మనీలో అత్యధికంగా 41.7 డిగ్రీలు నమోదైంది. ఎండలకు వడగాలులు తోడవడంతో జూన్ 21 నుంచి ఇప్పటిదాకా ఒక్క ఫ్రాన్స్లోనే దాదాపు 1000 మరణాలు చోటు చేసుకున్నాయి. ఉష్ణోగ్రతల తీవ్రత భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దీంతోపాటు గాలిలో తేమ, ఇళ్ల నిర్మాణ శైలి, పట్టణ వాతావరణ పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది. భారత్తో పోలిస్తే ఐరోపా ఖండంపై సూర్యరశ్మి పడే విధానం భిన్నంగా ఉంటుంది. భారత్లో సూర్యరశ్మి నడనెత్తి నుంచి పడుతుంది. అదే ఐరోపాలో ఒక యాంగిల్లో పడుతుంది. అంతేకాకుండా వేసవిలో పగటి సమయం అధికంగా ఉండడం వల్ల వేడి ఎక్కువసేపు ప్రభావం చూపుతుంది. యాంగిల్లో సూర్యరశ్మి పడటం, సూర్యుడు దగ్గరగా ఉండటం వల్ల ఎండవేడిమి అధికంగా ఉంటుంది. చాలా ఐరోపా నగరాల్లో 15 నుంచి 17 గంటల పాటు పగటి సమయమే ఉంటుంది. దీంతో భవనాలు, రోడ్లు, పేవ్మెంట్లు సౌరశక్తిని గణనీయంగా శోషించుకుంటాయి. ఫలితంగా ఎక్కువసేపు వేడి ఉంటుంది. అదే మన దేశంలో చాలా ఎత్తు నుంచి సూర్యరశ్మి పడుతుంది. అంతేకాకుండా పగటి సమయం ఐరోపాతో పోల్చితే చాలా తక్కువగా ఉంటుంది. అయితే మన దేశంలో రేడియేషన్ అధికంగా ఉంటుంది. ఐరోపాలో ఇళ్లను చలి నుంచి తట్టుకునేలా వేడిగా ఉండేలా నిర్మిస్తారు. అదే భారత్లో చల్లగా ఉండేలా నిర్మిస్తారు. ఐరోపాలో చాలా ఇళ్లలో ఫ్యాన్లు ఉండవు. అసలు గతంలో హీటర్లే ఉండేవి. ఇప్పుడు ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతుండడంతో చాలామంది ఏసీలను బిగించుకుంటున్నారు. వాతావరణానికి అలవాటు పడే విధానము ఐరోపాలో భిన్నంగా ఉంటుంది. మన దేశంలో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో దాదాపుగా సాధారణంగా ఉంటాయి. అదే ఐరోపాలో చలి అయినా ఎండైనా అతిగానే ఉంటాయి. శరీరం వాతావరణానికి అలవాటు అనేది అత్యంత ముఖ్యమైన అంశం. ఉష్ణమండలాల్లో ఉండేవారికి ఎండాకాలంలో త్వరగా చెమట పడుతుంది. దీంతో వారు వెంటనే ఆ వాతావరణానికి అలవాటు పడిపోతారు. హృదయనాళాల పనితీరును వెంటనే మెరుగుపరుచుకోగలరు. అదే అరుదుగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదే ఐరోపాలో ప్రజలు వెంటనే అలవాటు పడలేరు. గాలిలో తేమ అంశం వల్ల ఒకే ఉష్ణోగ్రతలున్న ప్రజలపై భిన్న ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్లోని చాలా ప్రాంతాల్లో వేసవి ఋతుపవనాల కాలంలో భారీగా గాలిలో తేమ ఉంటుంది. ఇది చెమట ఆవిరయ్యే సమయాన్ని నెమ్మదింపజేస్తుంది. దీనివల్ల వేడి ఎక్కువగా ఉన్న భావన కలుగుతుంది. దీనికి శరీరాలు అలవాటు పడతాయి. భారత్లో అధిక కాలుష్యం వల్ల సూర్యరశ్మి తీవ్రంగా తగ్గుతుంది. అదే ఐరోపాలో ఎండ నేరుగా శరీరాలపై పడుతుంది. ఐరోపాలో వడగాల్పుల సమయంలో అసలు గాలి ఉండకపోవడం, తక్కువగా ఉండడం సంభవిస్తాయి. అదే భారత్లో అయితే ఈ వడగాల్పులు వేడి పొడిగాలులతో కలిసి వస్తాయి.